దగ్గర నుంచి ఇంతకన్నా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? నేను అడుగుతున్న పవన్ కళ్యాణ్ గారిని, మీరు ఎవరు తాట తీయడానికి, లేదంటే ఎవరి చేతి గీతలు తీసేయడానికి, ఎవరు తోలు తీయడానికి మీరు రెడీగా ఉండాలి అని అంటే, ఆయనకి ఇప్పుడు ఫారెస్ట్ కి సంబంధించినటువంటి మినిస్టర్ కూడా ఈయనే కదా సార్. సో నేను అడుగుతున్నా, తిరుపతి ఫారెస్ట్ ఆఫీసర్ కి సంబంధించిన 827/2001 SKH/2025 బిఎన్ కదిరినాల మండలం కలివెట్టు రెవెన్యూ విలేజ్ ల్యాండ్ కవర్డ్ అండర్ సర్వే నంబర్ 295 ఉంటే ఒకసారి సర్వే నంబర్ చెక్ చేసుకోమని చెప్పండి. ఈ ల్యాండ్ ఫారెస్ట్ ల్యాండ్ అడ్డగోలుగా కల్కి ఆశ్రమంకి ఫారెస్ట్ దగ్గరగా 20 ఎకరాల 50 సెంట్లు ఇచ్చారు, అడ్డగోలుగా ఇచ్చారు. సో దీన్ని చేతనైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ తోలు తీస్తారో, లేకపోతే వాళ్ళ గీతలు మార్చేస్తావో, లేకపోతే వాళ్ళ నిల్చోబెడతావో, తంతావో, గొంతు పిసుకుతావో, పిసికి తర్వాత మీరు మీ సభలలో గట్టి గట్టి స్పీచ్లు ఇస్తే జనాలు వింటారు. రెండోది, తిరుపతి జిల్లా సూలూరుపేట డివిజన్ లో వరదాయపాలెం చంద్రపాలెం సమాచార చట్ట ప్రకారం కల్కి భవనానికి మాకు ఎటువంటి సంబంధం లేదు. దగ్గరగా 40 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ ని దోపిడీ చేసుకున్నారు వీళ్ళు. ఇక్కడికి వెళ్ళి మీరు తోలు తీస్తారో, తాట తీస్తారో, గీతలు మారుస్తారో చెయ్యండి. అంతేకాకుండా పద్మావతి ఘాట్ E3 రెస్టారెంట్ అది ఎక్కడ ఉందంటే మన విజయవాడలోనే ఉంది. మరి ఈ అనలిస్ట్ కూడా అక్కడే ఉంటారు, ఆయనకు కూడా తెలుసుందో లేదో నాకు తెలియదు. కానీ 5 లక్షలు సబ్లీజ్ కి తీసుకొని ఒక నది ఫ్లోని ఆపేసి అక్కడ రెస్టారెంట్ కట్టేసి, ఆయన హైదరాబాద్ లో ఉంటాడు ఆ బిల్డరు. ఆయన ఇలా కార్యక్రమానికి ఈ జనసేన పార్టీకి సంవత్సరానికి వస్తే 1-2 కోట్లు ఇచ్చేస్తుంటాడు అనమాట. సో ఇలాంటి వాళ్ళకి ఇక అక్కడున్న లోకల్ ఎమ్మెల్యేలని కూడా చేసి మున్సిపాలిటీ ఘాట్ మొత్తాన్ని మేనేజ్ చేసి దగ్గరగా 1-2 కోట్ల నుంచి ముడుపులు అందజేసి మీరు రాజ్యాలు చేస్తుంటే, మీరు వచ్చి నీతి కబుర్లు చెప్తుంటే ఇట్టంటోల తాట దిగవయ్యా. మీరు డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నావు కదా. అంతేకాకుండా మీ యలమంచిలి ఎమ్మెల్యే ఉత్తరాంధ్రలో ఆయన సొంత నియోజకవర్గంలోనే తరిమితే ఎందుకు తరిమారో కనుక్కొని అప్పుడు మీరు తాట తీసినా, అప్పుడు మీరు తోలు తీసినా, అప్పుడు చేతి గీతలు తీసేసినా జనాలు హర్షిస్తారు. మీరు ఇవాళ డిప్యూటీ సీఎం పదవిలో ఉండి మీ నియోజకవర్గంలోనే దళితుల్ని బహిష్కరిస్తుంటే, ఇప్పుడు వరకు బహిష్కరించినటువంటి వ్యక్తి తోలు తీసావా? పోనీ అక్కడికి వెళ్ళావా? అక్కడికి పరామర్శించావా? లేనప్పుడు జరిగేప్పుడు సార్ జరిగింది ఎస్సీ కమిషన్ దగ్గర ఉంది. అది జరిగి ఎన్ని రోజులు అవుతుంది? నీ నియోజకవర్గ ప్రజల మీద నీకు బాధ్యత లేదు. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా, ప్రజల బాధ్యత ఉందా పవన్ కళ్యాణ్ గారికి అంటే, ఏం బాధ్యత ఉంది? నేను లెక్కల ప్రకారం చెప్తున్నా. ఇవి మీరు చేతనైతే చేసిన తర్వాత అప్పుడు జనాల మధ్యకు వచ్చి మనం నీతి సూక్తులు ఎన్ని చెప్పినా కూడా జనాలు వింటారు. మనం ఎప్పుడో ఫ్రీగా ఉన్నప్పుడు ఖాళీ టైంలో వచ్చేసి 4 స్పీచ్లు ఇచ్చేసి బెదిరించి ఏం రౌడీ రాజకీయమా? 5.5 కోట్ల మంది జనాలు స్పీచ్లు చూస్తున్నారని తెలియకుండా తోలు తీసేస్తాను, తాట తీస్తాను, చేతులు గీతలు తీసేస్తున్నాను అని అంటే మీ క్యాడర్కి ఏం చెప్తున్నారు? ఏం సలహాలు ఇస్తున్నారు? బెదిరించొచ్చా మేడం? ఇప్పుడు పీపీపీ కాదు మేడం, ఇప్పుడు పీపీపీ మోడ్లో ఎవరైనా సరే మెడికల్ కాలేజీలు తీసుకుంటే వాళ్ళు అంతు చూస్తాం, కేసులు పెడతాం అని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు బెదిరించొచ్చంటారా? ఒక విషయం చెప్తాను చూడండి, పీపీపీ విధానం ద్వారా ఎవరైతే టెండర్లకు వచ్చి అడ్డగోలుగా ప్రభుత్వ హాస్పిటల్ దోపిడీ చేయడానికి రెడీ అవుతున్నారో వాళ్ళని కోర్టు ముందు వాళ్ళు తాట తీస్తానన్నారు. అవునా? మీరెందుకు రెస్పాండ్ అవుతున్నారు? లోకేష్ బాబుకి ఎందుకు రెస్పాండ్ అవుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రెస్పాండ్ అవుతున్నారు? లేకపోతే సత్యకుమార్ గారు ఆయనకి సంబంధించిన శాఖ కాబట్టి ఆయన రెస్పాండ్ అయ్యారు. ఏది 33+33 66 ఇయర్స్ వరకు, ఒక డెకాయిడ్ వరకు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీ బిడ్డలు, ఈడబ్ల్యూసీలు చదువుకోకుండా మీరు అడ్డగోలుగా తీసుకొని వచ్చి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తారంటే చేతులు కట్టుకొని కూర్చుంటారు. ఏంటి సార్? మీరు తప్పు చేస్తే మీకు ఉలికిపాటు, మీరు తప్పు చేయనప్పుడు ఉలికిపాటు ఎందుకు మీకు? ఇవాళ నేను అడుగుతున్నాను, మీరందరూ ఎందుకు రెస్పాండ్ అవుతున్నారు? మీరేమన్నా మీ కబ్జాదారులను ఏమన్నా పెడుతున్నారా థర్డ్ పార్టీలో టెండర్లలో మీరు పెట్టకపోతే మీకెందుకు? మీరు తప్పు చేయకపోతే ఉలికిపాటు ఎందుకు? ఏం స్టేట్మెంట్లు? సైకో అనట్లేదా? ఈ సైకో గారు చెప్తాడు ఏ మాటలు? మరి ఎక్స్-సీఎం ని మాట్లాడేసే మాటలా? మీరు ఒక మాట చెప్తున్నాను సార్, నీతులు మీరు చెప్పినప్పుడు పాటించాలా? మీరు నీతులు పాటించలేనప్పుడు మీరు వచ్చి ఏం చెప్తారు ప్రజలకి?
ఒక ఎక్స్ సీఎం ని సైకో అనొచ్చా? మరి అసెంబ్లీలో ఒక ఎక్స్ సీఎం ని సైకో అని మాట్లాడొచ్చా? ఇట్లాంటి 100 చెప్తా, నేను 100 చెప్తాను. ఇక్కడ ఎక్కువ మాట్లాడితే మీరు, మీ టీడీపీ నాయకులు, మీ జనసేన నాయకులు, మీ ఇద్దరు తిట్టుకున్న బూతులు ఈ ప్రపంచంలో ఎవడూ తిట్టుకోలేదు. అంత మాటలు కూడా మేము ఎప్పుడు మాట్లాడలేదు. ఓకే, ఇప్పుడు నేను చెప్పినవన్నీ చేయమనండి సార్. మళ్ళీ వస్తా. మిగతా వాళ్ళకు కూడా మీరు రెస్పాండ్ కావాలి కదా. వెయిట్ మళ్ళీ వస్తా మీ దగ్గరికి. సయ్యద్ రఫీ గారు గుడ్ మార్నింగ్. ఏంటి మరి నాగమల్లేశ్వర్ గారు కొన్ని అంశాలతో మాట్లాడారు. ఇప్పుడు కొన్ని అంశాలు మాట్లాడారు. కల్కి ఆశ్రమానికి సంబంధించి అటవీ భూముల్ని ఎందుకు స్వాధీనం చేసుకోలేకపోతున్నాడు, వెళ్ళి అక్కడికి వెళ్ళి స్వాధీనం చేసుకోండి అని చెప్పేసి మేడం ఒక ఫైల్ నెంబర్ 2001/2025 అని చెప్పేసి ఒక ఫారెస్ట్ ల్యాండ్కి సంబంధించినటువంటి అంశం కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో అనేక రకాల అంశాలు చెప్పారు. సో